ఎక్కడైనా ఉండవలసిన వాస్తవం అది. రాజకీయంలో సినిమా వాళ్ళు రారు, సినిమా వాళ్ళకి రాజకీయం రాదు. అందుకని మేము ఊరుకున్నాం. మాకు కూడా కొద్దిగా జనరల్ నాలెడ్జ్ మాకు కూడా తెలుసండి. అందుకోసమే సినిమా విడుదల అయిన తర్వాత మీరు ఏం చెప్పుకోండి అన్నారు. ఇప్పుడు నేను జగనన్న కోసం చెప్తున్నాను. జగనన్న మెయిన్ హీరో అండి. మా జగనన్న ఎప్పటికైనా మా జగనన్న గెలాలా. మా జగనన్నకి మోసపూర్వంగా జగనన్న గెలాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెల్లారితో జగనన్న ఫొటోస్ వస్తాను. నేను జీవితాంతగా నమస్కరిస్తాను. చూస్తే కనుక ఆమెతో పాటు కలిసి ఉంటున్నావు కదా, ఈ సినిమా చూస్తే ఎలా అనిపిస్తుంది? సినిమా బాగుంది. సినిమా అంతా మా కోసమైనా 22 కోసమైనా తీశారు. మేము ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని బాధలు పడ్డాము, ఎన్ని ఊళ్ళు వెళ్ళాము. ఆవిడ పల్లవమ్మ మేము వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్నో ఓదిచ్చాము, ఎంతమంది కాడికి వెళ్ళాము. ఆ పల్లమ్మ తల్లి కూడా మానాగా చేసింది. ఆ అమ్మ అన్ని సాధించి ఆ అమ్మ తెచ్చింది, మేమనగా తెచ్చాము. మాకు మా ఊరు సర్పంచులు, ప్రెసిడెంట్లు, మా మూసీరాముల కూతురు గొప్ప చదివింది. అంతా ఇంగ్లీషే చదివింది. అక్కడ 22 ఉన్నారో లేరో ఆ జైల్లోటు రప్పించండి, మాకు మాట్లాడిపించండి అన్నది ఆ పిల్ల. అండము అక్కడ మాట్లాడిచ్చేసి మాకు ఎవరో నాకు అన్ని పేర్లు తెలియవు కానీ నాకు తెలిసిన వరకు మూసీరాములు, మా ఊరు చిన్న చిన్న పెద్దలు చిన్నలు అందరూ కూడా మా కోసమని బాధపడి ఢిల్లీ తీసుకెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మూసీరాముల ఫ్యామిలీ 4 తల్లి పిల్ల మా కోసమనే ఉన్నారు. రోజు తెల్లవారి ఆ బస్సు ఊర్లోకి వచ్చి వాళ్ళు దిగుతున్నప్పుడు ఘటన మీకు గుర్తుందా? ఉందమ్మా, మాకు చాలా సంతోషం పడ్డాం. మా పిల్లలు మాకే మా ఊరు ప్రెసిడెంటే తెచ్చాడు. ఆ జగనన్న మాకు ఏ మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారకి మా బిడ్డలు. బస్సు ఎన్ని గంటలకు వచ్చి? నాకు ఎన్ని గంటలకు వచ్చిందో గుర్తులేదా. ఆనందంలో బాబు నిద్ర లేకోసం మీ వాళ్ళు రాక కోసం రాజు నా కొడుకు, కేశం రాజు నా కొడుకు. నాకు ఒకడే కొడుకు, 2 కూతుళ్ళు. మా పిల్లలు 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు అవ్వలేదు అప్పటికి. నా కొడుకు వస్తాడు, పెళ్లి చేస్తాడు. చాలా పేదవాళ్ళం మేము. అయినా మా కొడుకు వచ్చింది, ఆ డబ్బు ధనం లేకపోయినా సరే కొడుకు వచ్చింది, అదే ఆనందం నాకు. చూస్తే కనుక తండేల సినిమా విషయంలో మాత్రం కథ ఒక ప్రేమ కథా చిత్తంగా తీసుకున్న ఏదైతే తండేల బోటు నడిపినటువంటి డ్రైవర్ కథ సారాంశంగా రూపొందిన ఈ సినిమాలో మాత్రం 21 మంది మత్స్యకారుల తాలూగా మనోగతలు మాత్రం పరిగణన తీసుకోకపోయినా ఏదైతే గీత ఆర్ట్స్కి సంబంధించిన కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ నేపథ్యంలో ఇప్పటి వరకు నోరు మెదపినటువంటి వాళ్ళందరూ కూడాను సినిమా తమను విడుదల చేసినటువంటి 2 ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు జగన్ కీలక పాత్ర పోషించడంతో పాటు తమ బతుకులను బాగు చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నం మాత్రం ఈరోజు తమ కుటుంబాలన్నీ కూడాను క్షేమంగా ఉన్నాయి.